ప్రభునందు ప్రియులారా, ప్రభునామములో మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13-14 వచనాలు. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనిడి. ఏలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అయిన మైమరువు తొడుగుకొనుము. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, నీతి అను మైమరువు అనున్నది శరీరమంతటికి కాపుదల ఇచ్చును, మరి విశేషముగా గుండెకు కాపుదల ఇచ్చును. నీతి అనగా నీతి ప్రవర్తన. అది క్రీస్తునందు విశ్వాసి నీతికి సాదృశ్యముగా ఉన్నది. ఎందుకు అనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 34వ వచనం చూస్తే, నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి. దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచూ ఉన్నానని సెలవిస్తూ ఉన్నాడు. ఉదాహరణకు జకర్యా ఎలిజబెతులు వీరిద్దరూ ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. విశ్వాసము ద్వారా దేవుడు అనుగ్రహించే నీతి గల మనం అనుదిన జీవితంలో దేవుని వాక్యానుసారమైన నీతి ప్రవర్తన కలిగి ఉండవలేను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనములో, సత్యవాక్యము చెప్పుట వలనను దేవుని బలము వలనను కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి ఉండవలెనని సెలవిస్తున్నాడు. ఎందుకు అనగా నీతి మరణం నుండి మనలను రక్షించును. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణం నుండి రక్షించునని వాక్యం సెలవిస్తూ ఉన్నది. అంతేగాక క్రీస్తునందు నీతి గల అతని జీవితానికి చిహ్నంగా ఉంది. సాతాను అనగా అపవాది, కానీ అతడు ఆత్మశక్తితో దైవ చిత్తానుసారమైన జీవితాన్ని జీవిస్తున్న విశ్వాసిపై నేరారోపణ చేయలేడు. మనము జీవించే జీవితము సాతాను దాడులను తిప్పికొట్టగల కోటగా గాని, లేదా వాడు మనల్ని సులువుగా ఓడించేది గాని ఉంటుంది. సాతాను క్రైస్తవులను నిందించినప్పుడు క్రీస్తు ప్రభువుని నీతి మాత్రమే విశ్వాసికి రక్షణ నిశ్చయతను కలుగజేస్తుంది. అంతేకాని క్రీస్తుతో ఆయన నీతిలో మనము రక్షింపబడినప్పుడు కలిగే స్థానము మన అనుదిన జీవితములో నీతిని మనము అభ్యాసం చేయకపోతే సాతానుడు మనపై దాడి చేయడానికి సాతానికి అవకాశము ఉంది. కనుక ప్రియులారా, మన అనుదిన జీవితంలో నీతిని మనం అభ్యాసము చేయకపోతే అది మనపై దాడి చేసి మనలను నాశనము చేస్తుంది. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.